హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ అప్డేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. అండ్ దాంతోపాటుగా రైల్వే కాంటెంట్ మొత్తం ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్. అండ్ మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా 1,00,000 బిట్స్ అండి. సో మీరు ఏ ఛానల్లో కూడా ఇవ్వనటువంటి 1,00,000 బిట్స్ అయితే మన యాప్లో అయితే కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ చూడండి. డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. సో క్లాస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మీరు అదర్ ఛానల్లో కోర్స్ని మన కోర్స్ని పక్కపక్కన పెట్టుకొని చూడండి, కంపేర్ చేసి చూడండి, ఏది బెస్ట్ కోర్స్ అనిపిస్తే అదే తీసుకోండి. ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క టోటల్ సిలబస్ అయితే మీకు తెలిసిందే. సో ఒక్కొక్క మొత్తం సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ నుంచి మనకి ఆ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఫస్ట్ మనం ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ టాపిక్స్ ఖచ్చితంగా చదివితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ బెటర్ మార్క్స్ కూడా వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి స్టాటిక్ జీకే నుంచి రిపీటెడ్గా మనకి 2018 ఇయర్ నుంచి మనకి వస్తున్న క్వశ్చన్, 2018 నుంచి మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడైతే ఏ టాపిక్ నుంచి అయితే వస్తున్నాయో ఆ టాపిక్ మీద ఫస్ట్ మీరు దృష్టి పెట్టండి. ఓకేనా? సో ఫస్ట్ ఫెస్టివల్స్ నుంచి 65 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్ 17, స్కీమ్స్ నుంచి 16, ఆర్గనైజేషన్ నుంచి 14, లాంగ్వేజెస్ నుంచి 9, ఇంపార్టెంట్ డేస్ నుంచి 8, రిలీజియస్ ప్లేసెస్ 8, అవార్డ్స్ నుంచి అయితే మనకి 6 వచ్చాయి, స్టాటిక్ జీకే నుండి 5 వచ్చాయి, ఫెయిర్స్ 3, ఫేమస్ అండ్ పర్సనాలిటీస్ నుంచి 3, స్పోర్ట్స్ నుంచి 2, అండ్ అలాగే డ్యాన్స్ నుంచి ఫుల్ ఫామ్ నుంచి ఒకటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అయితే ఇందులో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఫెస్టివల్స్ నుంచి టోటల్గా 65 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్, స్కీమ్స్, ఆర్గనైజేషన్, లాంగ్వేజెస్, ఇంపార్టెంట్ డేస్, రిలీజియస్ అండ్ ప్లేసెస్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ని ఫినిష్ చేసేసి ఆ తర్వాత ఈ టాపిక్స్ని మీరు చదివితే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అర్థమైందా? సో మీకు టైం కూడా సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా దేని నుంచి వస్తున్నాయమ్మా అంటే అవార్డ్స్. సో మనకి అవార్డ్స్ నుంచి రిపీటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. చూడండి, 35 క్వశ్చన్స్ అడిగారు. అండ్ అలాగే పర్సన్స్ నుంచి 28 క్వశ్చన్స్ అడిగారు. అండ్ అలాగే స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ నుంచి 26 క్వశ్చన్స్ అడగడం జరిగింది. స్టేట్స్ నుంచి అయితే 4 వచ్చాయి. అండ్ స్పెషల్ డేస్ నుంచి 2 వచ్చాయి, స్పోర్ట్స్ నుంచి 1. సో మీరు కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలమ్మా, అవార్డ్స్, పర్సన్స్ అండ్ అలాగే స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఎక్కువ దృష్టి పెట్టి కరెంట్ అఫైర్స్ మనకి ఏంటంటే 6 months
ఈ 6 months జరిగిన కరెంట్ అఫైర్స్లో మొత్తం డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవాలి. అది ఫినిష్ అయిపోయిన తర్వాతే మీరు 1 year అనేది చూసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ కోసం అయితే గ్రూప్ డిలో కరెంట్ అఫైర్స్ కోసం అయితే మనకి కేవలం 49 రూపీస్కే 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అయితే మన కోర్సులో అయితే మన యాప్లో అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూడండి, 49 రూపీస్కే 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ నుంచి వేదిక్ ఏజ్. సో వేదిక్ ఏజ్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయమ్మా? 19. అండ్ అలాగే జైనిజం నుంచి ఎన్ని వచ్చాయి? 12 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే బుద్ధిజం నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి. యాన్షియంట్ లిటరేచర్ నుంచి 14 క్వశ్చన్ వచ్చాయి. యాన్షియంట్ పీరియడ్ అండ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్, మ్యూజిక్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. మౌర్యన్ ఎంపైర్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వచ్చాయండి, మౌర్యన్ ఎంపైర్ నుంచి. అండ్ అలాగే పోస్ట్ మౌర్యన్ పీరియడ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. గుప్తా ఎంపైర్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటుగా సౌత్ ఇండియన్ డైనస్టీస్ అండ్ చాళుక్య, పల్లవ, సంగమ నుంచి 4 క్వశ్చన్స్. అండ్ బోర్డర్ లైన్ డైనస్టీ నుంచి 2. అండ్ అలాగే రాజ్పూత్ డైనస్టీ నుంచి 2 క్వశ్చన్స్. అండ్ అలాగే యాన్షియంట్ పీరియడ్ మిస్సెల్లేనియస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో యాన్షియంట్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఏంటమ్మా? ఇక్కడ వరకు. సో మీరు చూడండి, మౌర్యన్ ఎంపైర్ వరకు, వేదిక్ ఏజ్ నుండి మౌర్యన్ ఎంపైర్ వరకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృష్టి ఎక్కువగా పెడితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నెక్స్ట్ మిడివల్ హిస్టరీలో మొఘల్ పీరియడ్. సో మొఘల్ పీరియడ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత అంటే ఇక్కడ నుండి 27 క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యడం జరిగాయి. అండ్ ఇన్వేషన్ ఆఫ్ అరబ్స్ అండ్ టర్క్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే ఢిల్లీ సుల్తాన్ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే విజయనగర్ బామని ఎంపైర్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ భక్తి అండ్ సుఫీ మూమెంట్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ అలాగే లిటరేచర్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్ నుంచి 4 క్వశ్చన్స్. అండ్ అలాగే ఆర్కిటెక్చర్ ఇన్ మొఘల్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సిక్కిం నుంచి అయితే మనకి 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మనకి మిడివల్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఏంటమ్మా? ఇంపార్టెంట్ అనేది మొఘల్ పీరియడ్ అండ్ అలాగే ఢిల్లీ సుల్తాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? సో నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ మనకి ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్ నుంచి 31 క్వశ్చన్స్ వచ్చాయండి. సో సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్ నుంచి 31 క్వశ్చన్స్ వచ్చాయంటే ఎంత ఇంపార్టెంట్ చూసారా? సో అది చాలా ఫస్ట్ చదవండి. అరైవల్ ఆఫ్ ద యూరోపియన్ ఇన్ ఇండియా నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే రైజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మద్రాస్ 6 క్వశ్చన్స్. ఇండిపెండెంట్ స్టేట్స్ నుంచి 6 క్వశ్చన్స్. పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కొలోనియల్ పీరియడ్ అనేది 17 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగిందండి. అండ్ దాంతోపాటుగా న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ నుంచి 6 క్వశ్చన్స్. అండ్ ప్రజెంట్ రివోల్ట్ అండ్ ప్రజెంట్ మూమెంట్ నుంచి 2 క్వశ్చన్స్. అండ్ ట్రైబల్ అదర్ మేజర్ మూమెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మోడర్న్ హిస్టరీలో మీకు ఏంటండి ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇది పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ కొలోనియల్ పీరియడ్ అండ్ అలాగే సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? సో నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. చూడండి, ముస్లిం లీగ్ ఢిల్లీ డాబా నుంచి 4. అండ్ అలాగే హోమ్ రూల్ మూమెంట్, రెవల్యూషనరీ మూమెంట్ నుంచి 4. అలాగే ప్రతి ఒక్క టాపిక్ నుండి ఇక్కడ మీరు చాలా బాగా గమనించినట్లయితే ఈక్వల్గా వీటన్నిటి నుంచి ఒక క్వశ్చన్స్ వచ్చాయి. సో మళ్ళీ ఇక్కడ 15 క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? గవర్నర్స్ జనరల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దీని నుంచి 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మోడర్న్ హిస్టరీలో ఇంతకు ముందు చెప్పిన టాపిక్స్, ఈ టాపిక్ ఫస్ట్ చదవండి, తర్వాతే అదర్ టాపిక్స్కి అయితే వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఎకనామిక్స్ అనేది
మీకు ఎకనామిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు, 1 or 2 వస్తాయి. కానీ ఇందులో మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడి నుంచి అనేది చెప్తాను, ఓకేనా. మనీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 42 క్వశ్చన్స్ వచ్చాయండి. అండ్ అలాగే కోస్ట్ ప్రొడక్షన్ కన్సంప్షన్స్ మార్కెట్ నుంచి 36 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే నేషనల్ ఇన్కమ్ ఇన్ఫ్లేటేషన్ బడ్జెట్ ట్యాక్సేషన్ అండ్ జీడిపి నుంచి 20 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగిందండి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, మీరు ఖచ్చితంగా వీటిని చదవాలి. అండ్ అలాగే 5-year ప్లాన్స్ కూడా చదవాలి, ఎందుకంటే 17 క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి రావడం జరిగింది కాబట్టి. అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్ట్ అండ్ డిమాండ్ అండ్ సప్లై నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. బేసిక్ ఆఫ్ ఎకనామీ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ ఎకనామీ నుంచి 4 క్వశ్చన్స్. స్టాక్ ఫారెన్ ట్రేడ్ నుంచి 4 క్వశ్చన్స్. ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ నుంచి 4 క్వశ్చన్స్. నవరత్నం మహారత్న నుంచి 2. అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1 క్వశ్చన్. సో మనకి ఎకనామీ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా, మనీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలాగే కోర్స్ ప్రొడక్షన్ కన్సంప్షన్స్ మార్కెట్ అండ్ దాంతోపాటుగా నేషనల్ ఇన్కమ్ ఇన్ఫ్లేషన్ బడ్జెట్ ట్యాక్సేషన్ అండ్ జీడిపి ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో నుంచి దాదాపు చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు ఈ టాపిక్స్ని అయితే ఫస్ట్ చదవండి. సో నెక్స్ట్ పాలిటీ. సో పాలిటీ కూడా అంతేనండి, మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో నుంచి ఏంటంటే ఆర్టికల్ అండ్ షెడ్యూల్ అండ్ పార్ట్స్ లిస్ట్ నుంచి 58 క్వశ్చన్స్ వచ్చాయండి చూడండి. అండ్ అలాగే పార్లమెంట్ నుంచి మనకి 38 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి 31 క్వశ్చన్స్. అండ్ గవర్నమెంట్ బాడీస్ నుంచి 21 క్వశ్చన్స్. ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ నుంచి 14 క్వశ్చన్స్. అండ్ అమెండ్మెంట్స్ నుంచి 13 క్వశ్చన్స్. అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి 11 క్వశ్చన్స్. కమిటీ అండ్ రిపోర్ట్ నుంచి 6. అండ్ అలాగే సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 5. అండ్ అలాగే పాలిటీ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మనకి పాలిటీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటమ్మా, ఆర్టికల్ అండ్ షెడ్యూల్ పార్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. పార్లమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే గవర్నమెంట్ బాడీస్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కరు ఈ 4 టాపిక్స్ ఫస్ట్ ఎక్కువగా దృష్టి అయితే పెట్టండి, ఓకేనా. సో నెక్స్ట్ జోగ్రఫీ. సో జోగ్రఫీలో ఏంటమ్మా ఇంపార్టెంట్ అంటే ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి 43 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్లో ప్రతిసారి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ అలాగే క్లైమేట్ నుంచి 19 క్వశ్చన్స్. మౌంటైన్ నుంచి 19 క్వశ్చన్స్. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ ఇండియా 14. అండ్ వెజిటేషన్ నుంచి 12. అండ్ సైకియోగ్రఫిక్ డివిజన్ ఇన్ ఇండియా 9. అండ్ అలాగే ప్రతి ఒక్క టాపిక్లో నుంచి కూడా మనకి దాదాపు 6 to 43 వరకు క్వశ్చన్స్ రావడం జరిగాయి. సో ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్ అండ్ మౌంటైన్ అండ్ మినరల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఓకే గైస్, సో నెక్స్ట్ ఇందులోనే ఇంకా చూడండి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్, రాక్స్ అండ్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్, ఇలా మిగిలిన వాటిలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా వరల్డ్ మ్యాప్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అండ్ మ్యాప్ని కూడా మీరు చూడాలండి, ఎందుకంటే అందులో నుంచి కూడా ఇప్పుడు రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇందులో నుంచి చాలా మార్కులు వస్తాయి. సో ఇక్కడైతే మనకి ఫిజిక్స్ నుండి 6 to 7 మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ని అయితే మీరు చదవాల్సిందే, చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో నుంచి అమ్మా, మెకానిక్స్ నుంచి 481 క్వశ్చన్స్ వచ్చాయమ్మా. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ నుంచి 399, లైట్ నుంచి 342, అండ్ మ్యాగ్నెటిజం నుంచి 121, గ్రావిటేషన్ నుంచి 81, యూనిట్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి 75, అండ్ సౌండ్ నుంచి 63, వర్క్ ఎనర్జీ పవర్ 47, వేవ్ నుంచి 35, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 34, హీట్ నుంచి
20 క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకి మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ లైట్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ గ్రావిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇయర్ రిపీటెడ్గా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఇన్వెన్షన్ నుంచి అయితే 6 మార్క్స్ 6 క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్స్ నుండి 4, మోడర్న్ ఫిజిక్స్ నుండి 4, న్యూక్లియర్ ఫిజిక్స్ నుండి 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. సో నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం, సరేనా? సో ఫస్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 294 అండి. సో ఖచ్చితంగా మీకు పీరియాడిక్ టేబుల్లోనున్న ఎలిమెంట్స్ అన్నిటి గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియాడిక్ టేబుల్ మీద అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉండాలి, ఓకేనా? సో నెక్స్ట్ మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్ దేర్ అప్లికేషన్ నుంచి 188 అండ్ అలాగే కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్ నుంచి 169 అండ్ అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 134 అండ్ అలాగే కెమికల్ రియాక్షన్ నుంచి 128 అండ్ నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటలిక్ కాంపౌండ్స్ నుండి 93, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ నుంచి 62, అటామిక్ స్ట్రక్చర్ నుండి 52, వ్యాలెన్సీ కెమికల్ బాండింగ్ నుంచి 45, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 33, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ నుంచి 32, ఎలక్ట్రోలైసిస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ నుంచి మనకి 32 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కెమిస్ట్రీలో మొత్తానికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటమ్మా? పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ ఎలిమెంట్స్ అండ్ మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా? సో ఈ టాపిక్స్ని అయితే మీరు అస్సలు విడిచిపెట్టకుండా ఫస్ట్ అవే మీరు చదవాలి. సో నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీ నుంచి కూడా మనకి దాదాపు 8-9 క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనకి హ్యూమన్ బాడీ నుంచి అయితే మనకి 316 క్వశ్చన్స్ వస్తాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు హ్యూమన్ బాడీ నుంచి క్వశ్చన్ రాకుండా అయితే మనకి పేపర్ ఉండదు. సో ఖచ్చితంగా హ్యూమన్ బాడీ అనేది టాపిక్ చదవాలి. అండ్ టిష్యూస్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇందులో 99 క్వశ్చన్స్ వచ్చింది. దీని నుంచి యానిమల్ కింగ్డమ్ నుంచి 91 అండ్ జెనెటిక్స్ నుంచి 72 అండ్ ప్లాంట్ ఫిజియాలజీ నుండి 68 అండ్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి 57, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్ వచ్చేసి 44 అండ్ హ్యూమన్ డిసీజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్ 34 అండ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ 34 అండ్ రీప్రొడక్షన్ 33, ప్లాంట్ మార్ఫాలజీ 28, సెల్ నుంచి 26 అండ్ సెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి 24 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి హ్యూమన్ బాడీ, టిష్యూస్, యానిమల్ కింగ్డమ్, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ కింగ్డమ్, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. సో ఇక్కడ వరకు మీరు ఫస్ట్ చదవాల్సిన టాపిక్స్. సో ఇవి కూడా చదవాలి, కానీ ఇవి ఫినిష్ చేసిన తర్వాత ఇవి చదవాలి, ఓకేనా? సో నెక్స్ట్ ఇందులోనే టాక్సానమీ నుంచి 15 క్వశ్చన్స్, బయోమాలిక్యూల్ నుంచి 9 క్వశ్చన్స్, ప్రోటీన్, విటమిన్, మినరల్ నుంచి 7, ఎకనామికల్ ఇంపార్టెన్స్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి 7. అలాగే ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా మనకి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇంతకు ముందు చెప్పాను కదా, హ్యూమన్ బాడీ, టిష్యూస్, ఇవి చదవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి 1 లేదా 3 క్వశ్చన్స్, 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో నుంచి మిషన్ 4, రీసెర్చ్ సెంటర్ 4, శాటిలైట్స్ 3, ఆర్గనైజేషన్స్ 2, మిజైల్స్ 1, ఫుల్ ఫామ్స్ 1. సో ఈ 6 టాపిక్స్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఎందుకంటే ఇందులో నుంచి అంత పెద్ద వెయిటేజ్ ఏం లేదు. ఓన్లీ 1 to 2 or 3 మార్క్స్ మహా అయితే వస్తే తప్ప అంతకు మించి రావు. కాబట్టి మీరు ఈ 5 టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి సేమ్ అంతేనండి, 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులోన ఎన్విరాన్మెంటల్ వేస్ట్ నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ కాన్జర్వేషన్ నుంచి 24, ఈకో సిస్టమ్ ఈకాలజీ నుంచి 14, ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్ నుంచి 7, ఓజోన్ నుంచి 7, గ్లోబల్ వార్మింగ్ నుంచి 5, పొల్యూషన్ నుంచి అయితే మనకి
4 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ప్రతి దాంట్లో కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఈ 7 టాపిక్స్ అయితే చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ వేస్టెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ ఈకోసిస్టమ్ ఈకాలజీ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో గాయ్స్ ఇప్పటి వరకు మీకైతే అర్థమైంది కదా మనకి గ్రూప్ డికి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూసారా. మనకి జనరల్ సైన్స్ నుంచి చాలా ఉన్నాయి. సో ఈ జనరల్ సైన్స్ అనేది అనంతంలా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా ఎవ్వరు ఊహించలేము. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రూప్ డి ఎగ్జామ్ ఎలాగైనా కొట్టాలంటే ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేస్తారంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్. సో మీరు కంపల్సరీగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలండి. ఎందుకంటే ఇందులో నుంచి మార్క్స్ మనం ఎక్కువ గెయిన్ చేయడానికి అవుతుంది. ఏదైనా సరే ఏ క్వశ్చన్ అయినా సరే మరి సిలబస్ అనేది మనకి రావడం జరగదు. ఏదైనా మోడల్ మారదు, ప్యాటర్న్ అనేది మారుతుంది. కానీ అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద ముందు మీరు ఫోకస్ పెట్టండి. దాని తర్వాత మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. సో ఇలా చేస్తే మీకు మార్క్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో మరి గ్రూప్ డి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి వస్తే మీకు జాబ్ వస్తుందంటే 70 మార్క్స్. సో 70 మార్కులు మీకు వస్తే ఏ కేటగిరీ అయినా సరే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో గ్రూప్ డికి సంబంధించిన వీడియోలు అయితే పెట్టడం జరిగింది. లైక్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, అండ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా మన వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి చూడండి, మీకు డౌట్స్ ఉండవు. అండ్ ప్రతి ఒక్కరి మైండ్లోనైతే ఇప్పుడు ఒక పాయింట్ మెదులుతుందండి, అదైతే తీసేయండి. ఏంటి తెలుసా? సో ఇప్పుడు గ్రూప్ డి మీద కేసు పెట్టడం జరిగింది కదా మేడం, సో 10th ఉంటుందా ఉండదా అని ఇబ్బంది పడుతున్నా అనేసి ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఏదైనా కోర్టు డిసిషన్ ఏదైనా సరే మీరు మాత్రం గ్రూప్ డి ప్రిపరేషన్ ఆపకండి. ఖచ్చితంగా ఇంతవరకు ప్రాసెస్ జరిగిన గ్రూప్ డి అయితే మధ్యలో ఆగిపోదు. ఏదైనా ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి అప్లై అవుతుంది తప్ప ఈ నోటిఫికేషన్కి అప్లై అవ్వదు. ఓకేనా? సో కోర్టు తీర్పు ఏదైనా సరే మీ ప్రిపరేషన్ అయితే మానద్దు. సేమ్ సిలబస్ ఎన్టీపీసీకి కూడా ఉంటుంది, మిగిలిన రైల్వేకి కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏది ప్రిపేర్ అయినా సరే మీకు వృధాగా పోవడం అనేది జరగదు. అండ్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్సు 1500 రూపీస్ది కేవలం మనం మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని 750 రూపీస్కే ఆఫర్లో పెట్టడం జరిగిందండి. చాలా మంచి కోర్సు, బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. చాలా మంచి కోర్సు. టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ నుండి తీసుకుంది. ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండే లైన్ టు లైన్ కూడా కోర్సులో పొందుపరచడం జరిగింది. అండ్ దాంతోపాటుగా చాప్టర్ వైజ్ బిట్స్ ఇస్తున్నాం, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఇస్తున్నాం, అండ్ దాంతోపాటుగా 1,00,000 బిట్స్ మీకు ఇస్తున్నామండి. అండ్ దీంతో పాటుగా ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో మెటీరియల్ కూడా మనకి అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ మన దగ్గర అయితే గ్రూప్ డి కోర్స్ తీసుకోండి. క్లాసెస్ మీరు డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుందండి, మనదే బెస్ట్ కోర్సు. మీరు ఏ అదర్ ఛానల్లోనైనా కోర్సుని తెచ్చి మన కోర్సుతో కంపేర్ చేయండి, ఏది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి. రైల్వేకి మాత్రం మనది చాలా సూపర్ బెస్ట్ కోర్స్ అండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాల్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను. అండ్ దాంతోపాటుగా వాట్సాప్లో గ్రూప్ అయితే మనకి ఉంది, అది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. అండ్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ అయితే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. సో నచ్చితేనే మీరు కూడా తీసుకోండి. ఓకేనా? సో నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్న కోర్సులో కానీ అండ్ నార్మల్గా కానీ. మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీతో తోడుంటాను. మీకు ఏ డౌట్స్ అయినా, ఏ గైడెన్స్ అయినా, ఏదైనా సరే నాతో మాట్లాడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.